జీహెచ్ఎంసీలోని బోర్బండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కంటతడి పెట్టారు. సర్దార్ చావుకు తాను కారణమంటూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న సర్దార్ తన దగ్గర వ్యక్తి అని, అంత్యక్రియలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గోపీనాథ్ శవరాజకీయాలు చేశారన్నారు. దీనిపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామన్నారు ఫసీయుద్దీన్. సభ్యులకు అందరికీ నా తరపున తెలంగాణ తరపున వందనాలు, శుభాభివందనాలు. అయితే గతంలో ఒక వారం రోజుల క్రితం వెనస్డే రోజు రాత్రి నా సహోదరుడు, నా తమ్ముడు సర్దార్ ఇసాటి నగర్ వాసి చనిపోవడం జరిగింది. అది యాక్సిడెంటల్ డెత్, సూసైడ్ అని పోలీస్ దానిపైన విచారణ చేస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ సర్దార్ మరణం నా ఆత్మను, నన్ను చాలా శోభించే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే సర్దారు నాకు చాలా దగ్గరవాడు. సర్దార్ తమ్ముడు నాకు చాలా మిత్రుడికైనా, ఒక తమ్ముడికైనా ఆత్మీయ బంధం ఉన్న తమ్ముడు నా సర్దార్. అయితే ఆ రోజు జరిగిన వెంటనే నాకు తెలియగానే సర్దార్ ఇట్లయింది.